కొంచెమైనా నేను మామూలు మనిషిని కాగలిగాను. కానీ ఇప్పటికే వాసుకి లాంటి వాళ్ళు ఎందరో ఎన్నో విధాలుగా అవకాశం దొరికినప్పుడల్లా నన్ను కించపరుస్తూనే ఉన్నారు. సూటిపోటి మాటలతో మనసుని గాయపరుస్తూనే ఉన్నారు. సారీ సీతమ్మ, నీలో ఇంత ఆవేదన ఉందని నాకు తెలీదు. తెలిసే అవకాశం కూడా మాకు నువ్వెప్పుడూ ఇవ్వలేదు. నీకు జరిగినవి చెప్తుంటే నాకే చాలా బాధగా ఉంది. ఐఎమ్ రియల్లీ సారీ సీతమ్మ. రే, నిన్ను బాధ పెట్టాలని చెప్పలేదురా. ఇప్పుడు నా పరిస్థితి పవిత్రకొచ్చింది. చిన్న వయసులో భర్త చనిపోతే ఎదురయ్యే పరిస్థితులేంటో, పడే మాటలేంటో, దానికి మనసు ఎంత ఆవేదన చెందుతుందో అనుభవించిన నాకు తెలుసు. ఇప్పటికే చుట్టుపక్కల ఇంతమంది నాకు అండగా ఉన్నా కూడా చుట్టుపక్కల వాళ్ళ మాటలు ఇప్పటికీ నన్ను గాయపరుస్తూనే ఉంటాయి. అలాంటిది ఒంటరిగా ఉన్న పవిత్ర ఇవన్నీ ఎలా భరిస్తుందో ఏమోనని నాకు భయంగా ఉంది. అంటే పవిత్ర కూడా నువ్వు చెప్పిన కష్టాలన్నీ తప్పవా సీతమ్మా? ఎవరు తప్పించుకోలేరాది. పైగా పల్లెటూరు, అందరి చూపు మన పవిత్ర మీదే ఉంటుంది. ఆ విషయం తలుచుకుంటే నాకేడుపు వస్తుందా? అది పవిత్ర గురించి అస్సలు టెన్షన్ పడకు సీతమ్మా. తనకి నేను ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటాను. అరవింద్ అన్నయ్య నాకు చివరిగా చెప్పిన మాట పవిత్రని జాగ్రత్తగా చూసుకోరా అని. అంతే జాగ్రత్తగా ఎప్పటికీ చూసుకుంటాను. ఎన్ని ఆటంకాలొచ్చినా, ఎలాంటి సమస్యలు ఎదురైనా పవిత్రకి అండగా ఉండాల్సిందే నువ్వే. తప్పకుండా సీతమ్మ. మనుషులేంటండి రోజురోజుకి ఇంత దరిద్రంగా తయారవుతున్నారు? బాధలో ఉంటే భుజం కాయాల్సింది పోయి అనరాని మాటలని ఇంకా గుండెల్లో గుచ్చుతారేంటండి? పాపం పవిత్ర అసలు ఆ మాటలు వినలేకపోతుంది. జనం పైశాచికానందం పొందడానికి అలవాటు పడ్డారు లక్ష్మమ్మ. మంచిని మాట్లాడడమే మానేశారు. ఊళ్ళో వాళ్ళన్న మాటలకి ఇద్దరు బాధపడుతున్నారా? ఓదార్చడానికొచ్చిన వాళ్ళు ధైర్యం చెప్పి వెళ్లకుండా నోటికొచ్చినట్టు మాట్లాడి నీ మనసు కష్టపెడుతున్నారు కదమ్మా. అది తలుచుకుంటేనే గుండంతా భారంగా ఉంది. వదిలేయండి తాతయ్య, వాళ్ళ నోటిని మనం కట్టడి చేయలేం కదా. ఎలా వదిలేయగలవమ్మా? మానసికంగా తట్టుకొని వాటిని సర్దుకుని పోవడానికి కాస్త సమయం పడుతుంది. గాయపడిన మనసుని ఇంకా గాయం చేసేవాళ్లే తప్ప అర్థం చేసుకునే మనుషులే లేరు. మనిషి మనస్తత్వం సముద్రం లాంటిది తాతయ్య. మంచివాడు ముందుకొచ్చి కాళ్లను తాకి అలలను చూసి ఆనందిస్తాడు. చెడ్డవాడు తీరం నుంచి దూరంగా వెళ్ళిపోతున్న కెరటాలను తిట్టుకుంటాడు. బాధలో ఉన్నవాడు సముద్రం పెట్టే ఘోష వింటాడు. కెరటాలను తిట్టేవాడికి, సముద్ర ఘోష వినేవాడికి అది తప్పని మనం చెప్పలేం, వాళ్ళని మార్చలేము. అమ్మా పవిత్ర, నేనొక విషయం చెప్తాను, తప్పుగా అనుకోవుగా? ప్రతి క్షణం నేను బాగుండడం కోసమే మీరు ఆరాటపడతారు.
మీరు చెప్తే నేనెందుకు తప్పుగా అనుకుంటాను తాతయ్య? చెప్పండి. నువ్వు అనవసరంగా మాటలు పడుతున్నావు, నిందలు మోస్తున్నావు. మీ తాతయ్య నాన్నమ్మ దగ్గరైతే నువ్వు కాస్త మనశ్శాంతిగా ఉంటావని నిన్నిక్కడికి తీసుకొచ్చాం తల్లి. అక్కడికంటే ఇక్కడే నిన్నెక్కువ మాటలంటుంటే అలా ఉండు ఇలా ఉండు అని నీ జీవితాన్ని వాళ్ల చేతుల్లోకి తీసుకుని సలహాలిస్తుంటే మాకు చాలా బాధగా ఉందమ్మా. నీకు ఇక్కడి కంటే మీ అత్తగారింట్లోనే కాస్త మనశ్శాంతిగా ఉంటుందేమో. నువ్వు మళ్ళీ తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోతావా అమ్మా? మా తాతయ్య కూడా నన్ను వెళ్ళిపోమంటున్నాడని అనుకుంటున్నావా అమ్మా? అలా ఎందుకు అనుకుంటాను తాతయ్య? ఊరి జనం నన్ను చులకన చేసి మాట్లాడుతున్నారని మీరలా అంటున్నారు. నువ్వు అర్థం చేసుకోగలవని చెప్తున్నానమ్మా. పవిత్ర, నువ్వు మీ అత్తగారింట్లో ఉంటే వాసుకి అనే మాటలకి, కీర్తి ప్రవర్తనకి భయపడాలి. అక్కడ నీకు అండగా సీతమ్మ, ఆది, మీ మామగారు ఉంటారు. వాసుకి వాళ్ళు నోరెత్తకుండా వాళ్ల ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు. కాని ఇక్కడ నేను మీ తాతయ్య ఉండి కూడా జనాల నోళ్లు మూయించలేకపోతున్నాం. నువ్వక్కడుండడమే మంచిదమ్మా. నేనేం పట్టించుకోనని చెప్తుంటే మీరెందుకు అవన్నీ మనసుకు తీసుకుంటున్నారు? నేను ఎక్కడున్నా అరవింద్ జ్ఞాపకంతోనే బ్రతకాలి. అలాంటప్పుడు మీ దగ్గర ఇక్కడే ఉంటాను. అది కాదమ్మా. ఊరి వాళ్ళ గురించి కాదు తాతయ్య. మీకు భారంగా ఉంటే చెప్పండి, నేను వెళ్ళిపోతాను. అయ్యో, అలా అంటావేంటమ్మా? నువ్వు మాకు భారమేంటి తల్లి? నువ్వు మాకా దేవుడిచ్చిన వరం. మీ అమ్మా నాన్న పోయినప్పటినుంచి ఈ రోజు వరకు ఇక ముందు ఎప్పటికీ నువ్వు మాకు భారం కానే కాదమ్మా. మరి ఇదేంటి తాతయ్య? నాకు తెలిసి అమ్మ నాన్న చనిపోయినప్పుడు కూడా ఇదే జనం నుంచి నువ్వు నాన్నమ్మ కూడా ఇప్పుడు నేను పడుతున్నట్టే మాటలు పడుంటారుగా. అలా అని ఈ ఊరిని ఈ ఇంటిని వదిలి ఎటైనా వెళ్ళిపోయారా? లేదుగా. అన్నింటినీ తట్టుకుని నిలబడి నన్ను ఇదే ఇంట్లో పెంచారుగా. పెళ్ళయ్యాక 40 రోజులు తప్ప నేనిక్కడే పెరిగాను.